తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య సలహాదారుడు గతంలో సీఎస్ గా వివరించినటువంటి వ్యక్తి ధరణికి సృష్టికర్త అని చెప్పొచ్చు. సీఎస్ సోమేష్ కుమార్ పై కేసు నమోదైంది. పూర్తి స్థాయిలో ఒక భారీ కుంభకోణానికి పాల్పడేట్టుగా పోలీసులు గుర్తించారు. సిసిఎస్ ఆయనపై కేసు నమోదైంది. ఏఫ్ఐగా జోడించారు పోలీసులు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై ప్రస్తుతం కేసు నమోదైనటువంటి బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇక వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ గా పనిచేసినటువంటి విశ్వేశ్వరరావుపై కూడా కేసు నమోదైంది. డిప్యూటీ కమిషనర్ ఏ శివరాం ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుపై కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం సిసిఎస్ లో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గా రవి కన్నూరి ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదు చూస్తున్నాం. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఇదే ఎఫ్ఐఆర్. ఏఫ్ఐగా సోమేష్ కుమార్ ఐఏఎస్ అండ్ అదర్స్ అని చూపించినటువంటి ఈ యొక్క కేసు సంబంధించి ఎఫ్ఐఆర్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇక సిసిఎస్ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కన్నూరి ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదైంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో 1000 కోట్ల స్కామ్ పాల్పడేట్టు తెలుస్తోంది. సో 1000 కోట్ల స్కామ్ లో సోమేష్ కుమార్ ఏఫ్ఐగా ఉన్నారు. నకిలీ ఇన్వెస్టర్ సృష్టించి మోసాలకు పాల్పడ్డారు నిందితులు. 75 కంపెనీల అవకతవకలకు పాల్పడ్డారు గుర్తించారు. ఇక లబ్ధి పొందిన కంపెనీల జాబితాలో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కూడా ఉంది. అంటే గత ప్రభుత్వంలో వేరించినటువంటి రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్లో కూడా ఈ యొక్క భాగస్వామి, ఈ యొక్క స్కామ్ లో భాగస్వామి కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఫోరెన్సిక్ ఆడిట్ లో వెలుగు చూసింది ఈ వ్యవహారం కూడా. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సూచనలతోనే సాఫ్ట్వేర్ లో మార్పులు చేసినట్టుగా చెప్తున్నారు అధికారులు. స్కామ్ కు పాల్పడ్డ నిందితులపై ఐపీసీ సెక్షన్ 406, 409, 120B ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. త్వరలోనే ఈ అధికారులకి నోటీసు ఇచ్చి విచారించున్నారు పోలీసులు. సోమేష్ కుమార్ తో పాటుగా సుమారుగా మరొక నలుగురు కూడా ఉన్నారు. ఆ నలుగురులో కమర్షియల్ ట్యాక్స్ సిసిఎస్ దర్యాప్తు చేసినటువంటి ఈ కేసులో సోమేష్ కుమార్ తో పాటుగా మరో నలుగురు వ్యక్తులు కూడా ఉన్నారు. దాంట్లో వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ అయినటువంటి విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఏ శివరాం ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబులపై కూడా కేసు నమోదైంది. సో కంచె చేను మేసిన చందంగా వీరు ట్యాక్సులు వసూలు చేయాల్సింది పోయి ట్యాక్సుల నుంచి అక్రమాలకు పాల్పడి 1000 కోట్ల రూపాయలకి స్కామ్ కి కారణమయ్యారు. 1000 కోట్ల రూపాయల స్కామ్ గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుంది. మరికొన్ని రోజుల్లోనే రేపు మప్పో వీళ్ళకి అధికారులకి నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం అవసరమైతే అరెస్ట్ కూడా చేయబోతున్నారు. త్వరలోనే సోమేష్ కుమార్ ని పోలీసులు అదుపులోకి తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి మధు జైనతో మనతో పాటుగా మధుతో మాట్లాడదాం ఒకసారి. ఎస్ మధు, సిఎస్ సోమేష్ కుమార్ సంచలనాల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు. ఎప్పుడు చూసినా కూడా రోజు ఏదో ఒక వార్తలు నిలుస్తున్న పరిస్థితి. ధరణికి సంబంధించిన ఇష్యూలో కూడా ఉన్నారు ఆయన. సో కొన్ని భూముల కొనుగోలుకు సంబంధించిన అంశాలు కూడా. ఈరోజు చూస్తే కనుక కంచె చేను మేస్తున్న చందంగా ట్యాక్సులు వసూలు చేయాల్సింది పోయి వాళ్ళు కొన్ని మార్పులు చేపట్టి కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా వీళ్ళు ప్రయత్నం చేశారు. సుమారుగా 1000 కోట్ల స్కామ్. సో ఏం జరగబోతోంది? పోలీసు ఎటువంటి విచారణ చేసే అవకాశం ఉంది? అడిషనల్ కమిషనర్ గా పనిచేసినటువంటి విశ్వేశ్వరరావుపై కూడా కేసు నమోదైంది. డిప్యూటీ కమిషనర్ ఏ శివరాం ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుపై కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం సిసిఎస్ లో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గా రవి కన్నూరి ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదు చూస్తున్నాం. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఇదే ఎఫ్ఐఆర్. ఏఫ్ఐగా సోమేష్ కుమార్ ఐఏఎస్ అండ్ అదర్స్ అని చూపించినటువంటి ఈ యొక్క కేసు సంబంధించి ఎఫ్ఐఆర్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇక సిసిఎస్ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కన్నూరి ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదైంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో 1000 కోట్ల స్కామ్ పాల్పడేట్టు తెలుస్తోంది. సో 1000 కోట్ల స్కామ్ లో సోమేష్ కుమార్ ఏఫ్ఐగా ఉన్నారు. నకిలీ ఇన్వెస్టర్ సృష్టించి మోసాలకు పాల్పడ్డారు నిందితులు. 75 కంపెనీల అవకతవకలకు పాల్పడ్డారు గుర్తించారు. ఇక లబ్ధి పొందిన కంపెనీల జాబితాలో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కూడా ఉంది. అంటే గత ప్రభుత్వంలో వేరించినటువంటి రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్లో కూడా ఈ యొక్క భాగస్వామి, ఈ యొక్క స్కామ్ లో భాగస్వామి కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఫోరెన్సిక్ ఆడిట్ లో వెలుగు చూసింది ఈ వ్యవహారం కూడా. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సూచనలతోనే సాఫ్ట్వేర్ లో మార్పులు చేసినట్టుగా